ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో చలి పులి మళ్లీ పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించగా ఇక నిన్న నేడు టెంపరేచర్లు తగ్గాయి. శనివారం కొన్ని ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలైతే నమోదయ్యాయి. ఇక నేడు హైదరాబాద్ శివార్లో 15 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలైతే రికార్డయ్యాయి. మరో 3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులైతే హెచ్చరించారు. తెలంగాణలో నేడు కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువన టెంపరేచర్లు నమోదయ్యాయి. రానున్న 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఇక 3 రోజుల పాటు కూడా పొగమంచు ఎక్కువగా ఉంటుందని, రోడ్లపైన వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని చెప్పారు. ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందన్నారు. ఇక గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీల సెల్సియస్, 18 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతాయని తెలిపారు. ఉపరితల ఈశాన్య గాలులు గంటకి 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందని చెప్పారు. రెడ్డిక తెలంగాణలో మళ్లీ చలి తీవ్రత పెరిగినట్టుగా తెలుస్తోంది. పొగమంచు కారణంగా వాహనదారులకు కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్, తెలంగాణలో సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణలో మళ్లీ చలి తీవ్రత పెరిగినట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. అయితే దీనికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ కూడా వాళ్ళు హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ మమతా. తెలంగాణలోని మరోసారి చలి పంజా విసిరిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా ఉష్ణోగ్రత శాతం పెరుగుతున్న క్రమంలోని ఊపిరి పీల్చుకున్నటువంటి ప్రజలు మరోసారి చలి తీవ్రత పెరగడంతో ఒక్కసారిగా వృద్ధులైతేనేమి, సంబంధించినటువంటి చిన్నపిల్లలు, శ్వాసకోశ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా చలి తీవ్రత ఉండటంతో ముందస్తుగానే ఆ సంబంధించినటువంటి జిల్లా డిఎంహెచ్ఓ సంబంధించిన అధికారులు కానీ, సంబంధించినటువంటి ఏరియా సర్వే చేస్తున్నటువంటి అధికారులు కూడా సూచనలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే చలి తీవ్రత పెరగడంతో వృద్ధులకు కానీ, సంబంధించినటువంటి పిల్లలు లేదా వాహనాలపై వెళ్తున్నటువంటి అనేక మంది వాహనదారులకు కూడా మంచు తీవ్రత పెరగడం జరిగింది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే జిల్లా సంబంధించినటువంటి అధికారులు కానీ, సంబంధించిన రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. చలికి సంబంధించిన తీవ్రత పెరగడంతో అనేక జబ్బులతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి, చిన్నపిల్లలకు ప్రయాణం చేయకూడదు, దీనికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ చలి ఇంకా 3 రోజులు ఉండొచ్చు అనేది కూడా వాతావరణ కేంద్రం వాళ్ళు స్పష్టం చేశారు. దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ ప్రయాణించాలి, లేదా వృద్ధులైతే వెళ్ళకూడదు అనేది చెప్తున్నటువంటి పరిస్థితి మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో కూడా ఈశాన్య తూర్పు గాలుడైతే వీస్తున్నాయి. ఇక వీటి ఫలితంగానే రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు కూడా వాతావరణం చల్లగానే ఉండనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఉత్తర కోస్తాంధ్ర అలాగే యానంలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు కూడా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత బాగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి, ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా చలి పెరిగినట్టుగా వాతావరణ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ వాతావరణం ఎలా ఉంది, దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు చెప్తున్నారు, డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ మమత, వాతావరణంలో చలి మరోసారి పెరిగింది. గత 4 రోజులుగా వాతావరణంలో ఒకసారి మార్పులు వచ్చాయి. సాధారణ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నిన్నటి నుంచి గత 24 గంటల ముందు నుంచి కూడా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. చలి పంజా మరోసారి ఆంధ్రప్రదేశ్ మీద తన ప్రభావం అయితే చూపిస్తుంది. కనిష్టమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చలి గుప్పిట్లోకి మళ్లీ జారుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, లంపసంగిలో గత వారం క్రితం -డిగ్రీలు 0 డిగ్రీస్ నమోదయ్యాయి. అదే పరిస్థితి కూడా ఈ రోజు కూడా కొనసాగుతూ ఉంది. మొత్తం కూడా ఇప్పటికే 7 గంటలు 8 గంటలైనా కూడా ఎక్కడా కూడా వాతావరణం కొంచెం కూడా వేడి వాతావరణం లేదు. మొత్తం కూడా పూర్తి చలి వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఇది మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే యానాం దగ్గర సముద్ర ప్రాంతంలో దిగువ ట్రోపావరణంలో ముఖ్యంగా ఈ అనూహ్యమైన వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నందువల్ల చల్లని గాలులు వీస్తున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 10 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. వాతావరణంలో మార్పుల వల్ల ఇటు చలి కనిష్ట స్థాయిలో, వాతావరణం ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మధ్యాహ్నం ప్రాంతంలో కూడా వాతావరణం, పొడి వాతావరణంలో కూడా చలి తీవ్రత పెరిగింది కాబట్టి ఇటు అధికారులు కూడా అప్రమత్తయ్యారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, చిన్నపిల్లలు, వృద్ధులు కూడా అవసరమైతే ఉదయం పూట కానీ లేదంటే సాయంత్రం పూట కానీ బయట రావాలని, లేదంటే 10 గంటల పైన బయట రావాలని చెప్పి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని. ఎందుకంటే ఈ వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా ఫ్లూస్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్య, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ చల్లటి వాతావరణం, మంచు వాతావరణంలో బయటకు రావద్దని చెప్తున్నారు. మరో 3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రంలో కనిష్టంగా 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే ఉంది. సరాసరి చూసుకుంటే మొత్తం మీద కనిష్టంగా 18 డిగ్రీలు, అలాగే గరిష్టంగా చూసుకుంటే 25 డిగ్రీలుగా వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసి ప్రజలకు ఒక బులెటిన్ లాగా విడుదల చేయడం. ఐఎండీ కూడా, అమరావతి వాతావరణ శాఖ కూడా మొత్తం మీద ఇలాంటి వాతావరణంలో ప్రజలు ఎలా ఉండాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి వైద్యులు కూడా కొంత సమాచారం ఇచ్చారు. అలాగే వేడి నీళ్ళు తాగండి, అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పి చర్మ సంబంధిత వ్యాధులు కావచ్చు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడేందుకు ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి. మరో 3 రోజుల పాటు కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉత్తర కోస్తా కావచ్చు, అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ, అలాగే ఈ జిల్లాలన్నింటిలో కూడా ముఖ్యంగా ఏజెన్సీల్లో ఎక్కువగా ఉంది చలి నమోదు తీవ్రత. దీన్ని దృష్టిలో పెట్టుకుని లంపసంగి, విశాఖ ఏజెన్సీలు కూడా పర్యాటకుల తాకిడి అయితే పెరిగిందని చెప్పవచ్చు. మరో 2 రోజుల పాటు పండుగ సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి ఇటు పర్యాటకులు, సందర్శకులు కూడా విశాఖ ఏజెన్సీకి పోటెత్తున్న పరిస్థితి. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఈ సముద్రం మీద ఉండే వాతావరణం ఉపరితల ఇంకొక 2 రోజులు కూడా ద్రోణి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అటు నుంచి గాలులు కూడా ఇస్తున్నాయి. ఇటువైపు గాలులు, ఒకవైపు మంచు, అలాగే ఈ చలి ప్రభావంతో ప్రజలైతే తీవ్ర ఇక్కట్లయితే ఎదుర్కొన్న పరిస్థితి. ఈ పొగ మంచు వల్ల రహదారుల్లో ప్రయాణించే వాళ్ళకి కూడా విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. కొంచెం కనీసం 50 నుంచి 100 మీటర్లపై విజిబిలిటీ ఉంది జాతీయ రహదారుల్లో కూడా. కాబట్టి ప్రయాణదారులు కూడా, ఎవరైనా వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు లైట్లు వేసుకోవడం, కొన్ని ప్రికాషన్స్ పాటించాలని ఇటు జిల్లా అధికారులతో పాటు రోడ్డు రవాణా శాఖ కూడా అప్రమత్తత అయితే జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఈ చలి ప్రభావం మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే ఉంది మమత. రైట్, అదేవిధంగా దాదాపు ఎంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటారు ఏపీలో? ఎందుకంటే సముద్ర తీరం కూడా ఉంది, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ మైనస్లకు వెళ్ళిపోయింది ఇంతకుముందు కూడా. ఇప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? మరి దానికి సంబంధించి వాతావరణ అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు? ముఖ్యంగా వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ శాఖ తెలియజేస్తున్న పరిస్థితులను బట్టి రాబోయే 3 రోజులు కూడా వాతావరణం అంచనా వేసి ఇప్పటికే ఒక బులెటిన్ రిలీజ్ చేయడం ఉంది. సరాసరి యావరేజ్ గా కనిష్టంగా 18 డిగ్రీలు, అలాగే గరిష్టంగా 25 నుంచి 28 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. కానీ ఈ క్రమంలోనే విశాఖ ఏజెన్సీలో మాత్రం లంపసంగి కావచ్చు, అలాగే
రంపచోడవరం కావచ్చు, విశాఖ ఏజెన్సీలు కావచ్చు, వీటిలో మాత్రం అత్యల్పంగా కనిష్టంగా 5 డిగ్రీల నుంచి 0 డిగ్రీస్ వరకు కూడా ఈ కనిష్టంగా వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలియజేసింది. మరీ ముఖ్యంగా ఈ చలి పంజా ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటుంది, ఎందుకంటే కొండ ప్రాంతం హిల్ స్టేషన్స్ కాబట్టి. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా కావచ్చు, అలాగే తిరుపతి, చిత్తూరు జిల్లాలో కూడా చాలా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా పొగమంచుతో కూడుకున్న వాతావరణం అయితే నెలకొంది. వీటన్నిటికీ తోడుగా ముఖ్యంగా వాతావరణంలో వచ్చే అనూహ్య మార్పుల వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కనిష్ట ఉష్ణోగ్రతల సమయంలో ప్రజలు కాస్తంత అప్రమత్తత, ప్రికాషన్స్ తీసుకుంటేనే అని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కాబట్టి ఈ అత్యల్ప కనిష్టంగా ఈ నమోదయ్యే ఈ వాతావరణం మరో 3 రోజుల పాటు అయితే కొనసాగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.